అయినా అవన్నీ ఇక్కడ కాదు, మా ఇంట్లో మా అమ్మ ముహూర్తాలు పెట్టిస్తుంది లేత. రామరామా, నేనొచ్చింది అందుకు కాదు నాయనా, రాములవారి కళ్యాణం జరిపించేందుకు ముహూర్తం చెప్పడానికి వచ్చాను. రాముల వారి కళ్యాణమా? మొన్నేగా శ్రీరామనవమి వెళ్ళిపోయింది. నవమి పోయినా ప్రతి నెలా వచ్చే రాములవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున ఆ రాములవారి కళ్యాణాన్ని జరిపించవచ్చు నాయనా. అయినా ఉన్నట్టుండి సీతారాముల కళ్యాణం ఎందుకు జరిపిస్తున్నావు? నువ్వు నీ ఆరాలు. నా కూతురు నాతో ఉండట్లేదు కదా నాయనా, పందెం ఓడి అత్తారింటికి పోతా ఉండాది కదా. నిన్నే పంతులు గారికి ఫోన్ చేసి కళ్యాణం గురించి మాట్లాడుండా. ఆ కళ్యాణం ఈ ఇంట్లో మంచిగా జరిపించి ఆ తర్వాత వినయ్ విద్యల పెళ్లి నేనెట్టాగూ చూడలేదు కాబట్టి స్వామివారి కళ్యాణం అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరికి కూడా కళ్యాణం జరిపిస్తే కన్నుల పండుగ్గా ఉంటాది అనుకున్నానబ్బీ. మరి కళ్యాణానికి ముహూర్తం ఎప్పుడుంది పంతులు గారు? పునర్వసు నక్షత్రం రేపే వచ్చిందండి, కళ్యాణం కూడా రేపే జరిపించొచ్చు. అందుకు కావలసిన సరుకుల లిస్టు మా వాడికి అప్పచెప్పాను, వాడొచ్చి మీకు అందజేస్తాడు. నేను వచ్చేస్తాను. మంచిది పంతులు గారు, అన్నీ తెప్పిస్తాను. ఇంకా మీరెళ్ళిరండి. అలాగేనమ్మా, వస్తానండి. ఏంటి మనవడా ఆలోచిస్తున్నావు? ఏమంటావు నువ్వు? అత్తయ్య కళ్యాణం గురించి ఆలోచించడం బానే ఉంది, కానీ ఇది భక్తితో తీసుకున్న నిర్ణయమేనా లేక ఏదైనా కుయుక్తితో వేసిన ప్లానా అని డౌట్గా ఉంది తాతయ్య. అబ్బే, నీకంత అనుమానం ఏమి వద్దబ్బీ. ఇది ప్యూర్ భక్తితో తీసుకున్న నిర్ణయమే. అయితే ఓ పని చేద్దాం అత్త, ఈ కళ్యాణం ఏదో మా ఇంట్లోనే జరిపించేద్దాం.